नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। जमात-ए-इस्लाम हिंद के प्रदेश अध्यक्ष मोहम्मद अजहरुद्दीन ने सचिव शुएब अहमद के नेतृत्व में पैगंबर मोहम्मद के जन्म माह के अवसर पर बोलते हुए कहा कि पैगंबर मोहम्मद की शिक्षाएं सभी मानव जाति के लिए दिशा निर्देश हैं और पैगंबर के संदेश एक बेहतर समाज के मार्ग हैं। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। ప్రయత్నం చేశాం ముస్లింలు అందరికీ కూడా. అది కాకుండా మనిషికి ఆ తర్వాత మగవారైనా ఆడవారైనా వాళ్ళు 4 స్టేజ్లో ఉంటారు. అంటే ఒక తండ్రి రూపంలో, ఒక కొడుకు రూపంలో, ఒక భర్త రూపంలో, ఒక అన్న రూపంలో ఉంటాడు. మరి ఆడవాళ్ళైతే ఒక తల్లి రూపంలో, ఒక బిడ్డ రూపంలో, ఒక భార్య రూపంలో, ఒక చెల్లి రూపంలో ఉంటారు. మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈ 4 పురుషులు మరి 4 స్త్రీలు ఏవైతే ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ సౌఖ్యంగా సజావుగా ఎలా సాగుతుంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా బోధించారు, తండ్రి పాత్ర ఏముంది. తండ్రి పాత్ర కేవలం అన్నపానీయాలు తన పిల్లలకు అందించడమే కాదు, వారికి మంచి సంస్థ అంటే మంచి విద్యా బోధనలు చేయాలి, వారికి సరైనటువంటి మార్గం చూపాలి. మరి అలాంటప్పుడే వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు సేవిస్తారు. మరి ఆ విధంగా జరగడం. భర్త ఉన్నప్పుడు భార్యల పిల్లలకు ప్రేమగా, ఉదారంగా, వాత్సల్యంగా ఉండాలి. మరి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో అంటే పెత్తనం చెలాయించడానికి భార్య పిల్లలపై ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటారు. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. ఏదో విధంగా భార్యల పట్ల ఏ విధంగా అయితే వీరు దౌర్జన్యం చేస్తున్నారు. అదేవిధంగా ఒక కొడుకు ఉన్నట్లయితే వాడు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి వాళ్ళను. ఎందుకంటే వీడు యవ్వనానికి వచ్చి అప్పుడు వాళ్ళు వృద్ధులైపోతారు కాబట్టి వారికి తగినంత సేవ చేయాలి. మరి అన్న అయినప్పుడు చెల్లెలను వారి తన తండ్రి యొక్క ఆస్తి నుండి వారికి కూడా హక్కు చెల్లించాలి. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ప్రకారము తండ్రి మరణించిన తర్వాత ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది. కాబట్టి అది హరించడానికి వీల్లేదు. అన్న అందరికీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి అందరికీ సమానంగా ఆస్తిని పంపకం చేయాలి. అదేవిధంగా స్త్రీల హక్కులు ఉన్నాయి, అది కూడా వివరించబడింది. తల్లిగా ఏ విధంగా ఉండాలి, తల్లిగా ఏ విధంగా ఉండాలి, భార్యగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ 1 మంత్ క్యాంపెయిన్లో వివరించడం జరిగింది. అది కాకుండా ఈ ఎక్స్పోలో, ఈ ఎగ్జిబిషన్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం యొక్క ముఖ్య అంశాలపై అక్కడ మోడల్స్ రూపంలో చూపించడం జరిగింది. ఎందుకంటే చదవడం వినడానికంటే ఎక్కువగా మనం ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు అది మన మైండ్లో ఉంటుంది. కాబట్టి ఆ కృషి చేయడం జరిగింది. మన మీడియా మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. అది కాకుండా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే మీ అందరికీ మీరు ఉన్నటువంటి పొజిషన్లో ఇంకా పైకి ఎదగాలని, మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా మీరు పైకి ఎదిగి మీ యొక్క ఈ న్యూస్ ఛానల్స్ అంటే మీ యూట్యూబర్ కానీ ఛానల్స్ కానీ స్టేట్ లెవెల్లో ఇంకా ఎదగాలని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని మీకు మంచి ఉపదేశం ఇచ్చారు. ఇంతటితో సెలవు తీసుకుంటాను. यहीं बड़े हुए, यहीं बूढ़े हो रहे, यहीं से इस दुनिया से रुखसत हो रहे, तो हम चाहते हैं कि यहाँ के सब कम्युनिटीज मिलजुल कर रहें, वो तरक्की करें, वो सारी दुनिया में इस देश का नाम रोशन करें और इस बात की कोशिश करें कि ये एक ऐसा देश है, ऐसा मुल्क है जहाँ पर वेरियस फेथ रखने वाले, वेरियस कल्चर रखने वाले, वेरियस ज़बान रखने वाले, वेरियस बोली बोलने वाले सब मिलकर सुकून से ज़िंदगी गुजार सकते हैं। उसके लिए हम वक्तन फ़ौक्तन वेरियस एक्टिविटीज़ करते हैं। अभी करीमनगर, हमारी करीमनगर डिस्ट्रिक्ट ऑर्गेनाइजेशन की जानिब से ये प्रोग्राम लॉन्च किया गया। ये क्यों लॉन्च किया गया? प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जैसा कि बताया गया वो पूरी ह्यूमैनिटी के लिए है, पूरे इंसानों के लिए है। जिस तरह हवा पानी सारे इंसानों का है, इसी तरह
प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की टीचिंग सारे इंसानों के लिए, उन सारे इंसानों तक पहुंचाने के लिए हमारे यहाँ के भाई बहुत एक्टिव रोल अदा किए पिछले 1 महीने में, और आप उसको कोऑपरेट भी किया, आप उसको अप्रिशिएट भी किया। तो इस मौके पर इस एक्टिविटी का जो तस्करा किया गया है, वो एक्टिविटी जो अभी बाकी है उसमें भी कोऑपरेट कीजिए, और रेगुलर जमात इस्लामी की जो एक्टिविटीज़ है आप तमाम लोग उससे वाकिफ़ हैं, आप सब जानते हैं, उससे उसको ज़्यादा से ज़्यादा प्रोपोगेट करें, ज़्यादा से ज़्यादा यहाँ के इंसानों तक पहुँचाएँ, ताकि यहाँ के पूरे करीमनगर के डिस्ट्रिक्ट एक स्टेट में एक ऐसा यूनिक डिस्ट्रिक्ट बने जिसको देखकर लोग एग्जाम्पल दे, देखो ज़िंदगी गुजारना है तो करीमनगर में गुजारें, लोग ख्वाहिश करें कि आके करीमनगर में मकान लेकर रहें, लोग ख्वाहिश करें कि हमारा बच्चा अगर कुछ जॉब मिले तो करीमनगर में मिले, इसलिए कि यहाँ का एटमॉस्फेयर बहुत अच्छा है। तो इस एटमॉस्फेयर को, इस कल्चर को, इस एक्टिविटी को डेवलप करने के लिए आपका ताउन बहुत ज़रूरी है। आपने जो ताउन किया उस पर मैं बीइंग ए स्टेट प्रेसिडेंट ऑफ जमात इस्लामी आपका शुक्रिया भी अदा करता हूँ, और इस बात की भी कोशिश करता हूँ कि आपके जो मीडिया हाउसेस हैं वो डेवलप हो, वो डिस्ट्रिक्ट वाइज ना हो, वो इतना डेवलप हो कि वो उनकी सेइंग, उनकी बात, उनकी फॉलोइंग, उनके व्यूअर्स पूरे स्टेट और पूरे मुल्क में फैले। ये आपके जो कुछ मीडिया हाउसेस हैं किसी भी लेवल के हो, वो तमाम के तमाम डेवलप हो, उससे रिलेटेड जो लोग हैं, जो लोग उसकी सर्विस कर रहे हैं, वो ह्यूमैनिटी का जज्बा रखने वाले मीडिया में कदम रखता, जिसको ह्यूमैनिटी से ताल्लुक़ नहीं रहता वो मीडिया में नहीं आता। वो इंसानों की भलाई के लिए, इंसानों को अपडेट करने के लिए, इंसानों के प्रॉब्लम्स को सॉल्व करने के लिए मीडिया में कदम रखता है। तो आप जिस लाइन में कदम रखे हैं, मुझे उम्मीद है कि आपके ज़रिए से यहाँ के इंसानों की भी खिदमत होगी, पूरे नेशन की खिदमत होगी। इसी के साथ मैं आप तमाम का शुक्रिया भी अदा करता हूँ, और इस सिलसिले में हमारे भाई फ़खरुद्दीन साहब, मेरे लिए एक बहुत मैं माज़रत खा हूँ कि मैं यहाँ की स्टेट लैंग्वेज में जैसी बात करना चाहिए नहीं कर सकता हूँ, तो इस पर मैं माज़रत खा हूँ, और हमारे भाई इंशाल्लाह जो कुछ मैंने कहा है उसको कम्युनिकेट करेंगे खैरुद्दीन साहब, इंशाल्लाह आप उनकी बात सुने, और अगर कुछ क्लैरिफिकेशन चाहते हो आप तो हमारे फ़खरुद्दीन साहब हैं, मैं हूँ, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, फिर हमारे स्टेट सेक्रेटरी हैं लतीफ़ी साहब, इंशाल्लाह ये लोग आपके सामने बात रखेंगे। ऑन रिकॉर्ड हमने पहले दिन 8000 की गैदरिंग रजिस्टर की है। ये इसलिए हम बोल सकते हैं कि हमने एंट्री पासेस दिए थे, और कल हमने 14000 पासेस रिलीज़ किए। इस तरह 2 दिन के अंदर मैं समझता हूँ कि 22 से 24,000 लोग, और अभी आज हम प्रेस कॉन्फ्रेंस कर रहे हैं, अब तक हमारे तकरीबन 1000 से ज़्यादा पास इशू हो चुके हैं। तो ये मैं समझता हूँ कि करीमनगर की हिस्ट्री का ग्रैंड एक्सपो है, एग्जीबिशन है, और जिस किस्म के लोग आ रहे हैं, जैसा कि हमारे स्टेट प्रेसिडेंट साहब ने कहा कि ये अल्लाह के रसूल से मोहब्बत का नतीजा है, उनके तालीमात को आम करने का नतीजा है। मैं चाहता हूँ कि इस बातों को भी आप कवर करें। स्वागतम सुस्वागतम। ఇప్పుడే తెలంగాణ స్టేట్ జమాత్ ఇస్లామీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజరుద్దీన్ గారు వారు చేసినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు క్లుప్తంగా కొన్ని ముందు చూస్తున్నాను. మొట్టమొదట వారు మీ అందరికీ స్వాగతం పలికారు, వెల్కమ్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి అంటే కరీంనగర్ అనేటటువంటిది ఇది అన్ని వర్గాలకు, అన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొరకు ఇది పుట్టినిల్లు. కాబట్టి జమాత్ ఇస్లామీ హింద్ కూడా ఇక్కడ నుండి 3 స్టేట్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. కాబట్టి జమాత్ ఇస్లామీ హింద్ కూడా ఇది మంచి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా, దానికి అభినందిస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ముఖ్య కార్యక్రమాలు ఒకటేంటంటే ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, లిటరసీని పెంపొందించినట్లయితేనే రుగ్మతలు, అన్యాయాలు, అక్రమాలు, మతతత్వాలు నశిస్తాయి. ఎందుకంటే ఏమి తెలియనటువంటి వారికి ఈ వీరు మతతత్వం వాళ్ళు రెచ్చగొడతారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అన్నిటికీ అది మూల కారణం అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ చేయడానికి జమాత్ ఇస్లామీ కూడా తనవంతు కృషి చేస్తుంది. చిన్న స్కూల్స్ నుండి కాలేజ్ వరకు వారు ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఇది మత విచక్షణ లేకుండా ఏ మతస్థుడైనా ఎవరైనా సరే దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు.
రెండవది ఏంటంటే సోషల్ ఇష్యూస్, సామాజికంగా వెనుకబడిన ఉన్నటువంటి వారిని, లేదా ఏదైనా బాధలో ఉన్నటువంటి వారిని, లేదా డిజాస్టర్స్కు గురైనటువంటి వారిని ఆదుకోవడానికి జమాత్ ఇస్లామీ ప్రయత్నం చేస్తుంది. కొంతకాలం కిందనే మీరు చూశారు, కామారెడ్డిలో వర్ష బీభత్సం ఏ విధంగా అయితే చెలరేగిందో, అక్కడ కూడా ముస్లిం జమాత్ ఇస్లామీ హింద్ సభ్యులు వారు తన వంతు కృషి చేసి వారిని ఆదుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడైనా సరే మానవత దృక్పథంతో ఈ సహకారాలు, సేవలు, మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా, అంటే ఇది ఇస్లాం ఇచ్చినటువంటి బోధన, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి బోధన. ఎందుకంటే ఒకరు ఆకలితో ఉన్నప్పుడు నీవు కడుపు నిండా అన్నం తిన్నట్లయితే నీలో విశ్వాసం లేదు అని చెప్పబడింది. మరి భూమివాసులపై మనం కరుణ చూపనట్లయితే దైవం కూడా మనపై కరుణ చూపడం. మనం ఎంతవరకైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోమో, దైవం కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆదుకోదు. కాబట్టి మనకు దైవ సహాయం కావాలంటే మనము ఇతరులకు సహాయం చేయాలి. పైన ఇచ్చేటటువంటి చేయి మన దగ్గర ఉంది, కానీ కింద తీసుకునేటటువంటి ఆ వ్యక్తి చేయి కాదు, అది దైవం చేయి అవుతుంది. కాబట్టి మనం ఏదైనా సహాయం చేసినట్లయితే డైరెక్ట్గా అది దైవానికి పంపబడుతుంది. కాబట్టి ఈ సహాయ సహకారాలు కూడా చేస్తున్నాం. ఇంకోటి లాస్ట్లో ఏంటంటే, మనమందరము ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు ఉన్నాయి. మరి ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా మనలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి విషయం ఉంది. అందుకొరకే మనలో సహనము, ఓర్పు, సుహృద్భావము, వాత్సల్యము ఇవి ఉన్నంతసేపే మన దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది. కాబట్టి దేశంలో శాంతి రావాలంటే, సౌఖ్యము రావాలంటే మనమందరము కలిసిమెలిసి ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వాతావరణం మనము నెలకొల్పినట్లయితే అది అందరూ డెవలప్ కావచ్చు. కాబట్టి మన దేశ సమృద్ధి కోసం, అభివృద్ధి కోసం మనమందరము అంటే పాటుపడవలసి ఉంటుంది. కాబట్టి అందరూ సుఖశాంతులతో జీవితం గడిపేటటువంటి పరిస్థితులు మనం కల్పించాలని వారు ఆశించారు. ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్లో మనం ఈ 1 month ఏదైతే క్యాంపెయిన్ ఉందో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈ 25th ఆగస్ట్ నుండి 25th సెప్టెంబర్ వరకు ఈ ఏమేమి చేయబోతున్నాం అనేటటువంటి విషయాలు మా ప్రెస్ మిత్రులందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా తదనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చివరగా ఈ 3 రోజుల ఎక్స్పో ఉంది, ఎగ్జిబిషన్ ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్, ఈ 1 నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి విషయాలు కేవలం ముస్లింల మాత్రమే వర్తించవు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్త, కారుణ్యమూర్తిగా అతను అభివర్ణించాడు.